మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని సరిగ్గా వాడుకుంటే పర్ఫార్మెన్స్తో ఆడుకుంటాడని అంటారు. చాలాసార్లు ఈ మాట ప్రూవ్ అయింది. అలాంటి ఎన్టీఆర్ని డ్యూయల్ రోల్లో తీసుకుంటే బాక్స్ ఆఫీస్లో పూనకాలే. ఒక్క ఆంధ్రావాలాలో ఈ ఐడియా మిస్ఫైర్ అయింది, కానీ తర్వాత వచ్చిన 3 సినిమాల్లో అద్దరు అనిపించాడు ఎన్టీఆర్. జై లవకుశ తర్వాత దేవరలో కూడా ఇదే ఐడియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అయితే ఈసారి తన డబుల్ డోస్ ఎఫెక్ట్ పాన్ ఇండియా వరకే ఉండట్లేదు. పాన్ ఏషియా మూవీగా డ్రాగన్ రాబోతోంది. ఎన్టీఆర్ 2 పాత్రలు 2 భాగాలుగా డ్రాగన్ మూవీ భారీ దండయాత్రకు సిద్ధమవుతోంది. 4 సార్లు డబుల్ డోస్ కి ప్రయత్నిస్తే ఒక్కసారి తప్ప మిగతా 3 సార్లు ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ తో ఆడుకున్నాడు. దేవరతో పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇదే ఐడియా వర్కౌట్ అయింది. మరి డ్రాగన్ తో డబుల్ ఫోటో కాన్సెప్ట్ పాన్ ఏషియాను షేక్ చేస్తుందా? ఇందులో తన డ్యూయల్ రోల్ వేయడానికి కథ కంటే ఏషియా మార్కెటే అసలు రీజనా? అదెలా? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ ఒకడు కాదు, ఇద్దరిగా వస్తే కలిసొస్తుందా? తను గత సినిమాలు చూస్తే కలిసొస్తుందనే తేలింది. ఒక ఆంధ్రావాలలో మరీ తండ్రి పాత్ర వేసేంత ఏజ్ తనకి కనిపించకపోవడంతో ఎక్కడో రిజల్ట్ మిస్ఫైర్ అయింది. కానీ తర్వాత వచ్చిన అదుర్స్ హిట్ అయింది. జైలవకుశలో ఏకంగా 3 పాత్రలు వేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. ఇక దేవరతో అయితే ఏకంగా పాన్ ఇండియా షేక్ అయింది. అంతకు మించి రాజమౌళి సెంటిమెంట్నే బ్రేక్ చేసి తన సాయం లేకుండా పాన్ ఇండియా షేక్ చేయగలని ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకునేలా చేసింది దేవర మూవీ. కాబట్టి డ్యూయల్ రోల్ ఎప్పుడూ తనకి కలిసొస్తుందనే సెంటిమెంటే బలపడింది. దీనికి తోడు వెండితెర మీద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడుంటేనే రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంటే డ్యూయల్ రోల్లో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా కథకి కలిసొచ్చే అంశమే. బాక్సాఫీస్కి బోనస్ లాంటి ప్రయోగమే. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో దేవర డ్యూయల్ రోల్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే పాన్ వరల్డ్ లెవెల్లో డ్రాగన్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. కాకపోతే అదుర్స్, దేవర, జైలవకుశ ఇవన్నీ ఒక ఎత్తు అయితే డ్రాగన్ మరో ఎత్తు అనిపించేలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అప్పుడే పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మార్కెట్లో డ్రాగన్ నిప్పుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ బాహుబలిలోనూ బిల్లాలో డ్యూయల్ రోల్ వేసి హిట్ కొట్టిన ప్రభాస్కి నిజమైన డబుల్ డోస్ అంటే బాహుబలే. ఎందుకంటే అందులో 2 పాత్రలకి లుక్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు, కథ నుంచి నేరేషన్ వరకు అన్నింట్లో ప్రత్యేకత ఉంది. అందుకే బాహుబలి రేంజ్లో డ్రాగన్ కూడా ఒక హీరో, 2 పాత్రల ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అప్పుడే మార్కెట్ షేక్ అవుతుంది, ట్రెండ్ సెట్ అవుతుంది. అందుకే 4 సార్లు డ్యూయల్ రోల్స్ లేదంటే ట్రిపుల్ రోల్స్తో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్కి ఈసారి పాన్ వరల్డ్ లేదంటే పాన్ ఆసియా లెవెల్లో బ్లాక్ బస్టర్ పడాలంటే కథనాలే కాదు, తను వేస్తున్న 2 పాత్రల్లో వేరియేషన్ బాహుబలి రేంజ్లో ప్రత్యేకంగా ఉండి తీరాల్సిందే. అదే ఇక్కడ కుదిరినట్టుంది. అందుకే హెల్త్ని రిస్క్ చేసి మరీ 2 పాత్రల్లో వేరియేషన్ కోసం సన్నబడటం, తర్వాత కండలు పెంచటం, ఇలా రెండింటికి సిద్ధపడ్డాడు ఎన్టీఆర్.